ఈ రోజు ఎపిసోడ్ నీతోనే డాన్స్ 2.0 ఫైనల్. కొరియోగ్రాఫర్ అయిపోయింది, ఫ్లోర్ మేనేజర్ అయిపోయింది, లాస్ట్ కది ఎడిటర్. ఇప్పుడు ఎడిటర్. What not? He's everything. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయ్యా welcome back to my channel Shraddha Swish. Firstly, I would like to congratulate Vishwa and Naini ఎందుకంటే వాళ్ళు నీతోనే డాన్స్ 2.0 లో ఫినాలేకి ఎంటర్ చేసేసారు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ నీతోనే డాన్స్ 2.0 ఫైనల్. అంటే ఫినాలే ఎలా జరిగింది, ఫినాలే పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో, అసలు నేనైతే డాన్స్ చూసా, నాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ లిఫ్ట్స్ కానీ, వాళ్ళు చేసిన స్టంట్స్ కానీ, వాళ్ళు అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కటి పిక్స్ లెవెల్లో ఉంది. సో చూసే వాళ్ళు ఆల్రెడీ టీవీలో చూసారు, బట్ చూడని వాళ్ళ కోసం నా వీడియోలో కూడా నేను ఆల్రెడీ వాళ్ళు చేసిన డాన్స్ కూడా మొత్తం క్యాప్చర్ చేశాను, అది మీరు చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంత పెద్ద జర్నీ వాళ్ళు ఇక్కడ వరకు వచ్చింది కదా, దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ అ విన్నింగ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టం నేను కళ్ళారా చూసిన. అండ్ ఇంకొక చిన్న సాడ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, నీతోనే డాన్స్ 2.0లో ఇది లాస్ట్ వీడియో, ఎందుకంటే ఫినాలే కాబట్టి దీని తర్వాత నీతోనే డాన్స్ సిరీస్ ఇస్ ఫినిష్డ్. సో నా వంతు అయినన్ని ఎపిసోడ్స్ నేను వాళ్ళవన్నీ క్యాప్చర్ చేశాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్, అందుకే ఈ మెమరీ కూడా క్యాప్చర్ చేద్దామని ఫినాలే ఎపిసోడ్ కూడా నేను చేస్తున్నాను. అండ్ వాళ్ళు చేసిన ప్రతి ఒక్క మూమెంట్, అంటే డాన్స్ ఎలా జరిగిందో అదైతే కంపల్సరీ చూపించా, బట్ డాన్స్ చేసే ముందు వాళ్ళు చేసిన ప్రాక్టీస్ కానీ, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎలా చేశారో, చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశా. బికాస్ అది నా ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళు వెనకాల ఎంత కష్టపడుతున్నారో అది మీకు చూపించాలని. సో అదనమాట. అండ్ ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. జస్ట్ సీ హౌ దే పర్ఫార్మ్డ్ ఇన్ ద ఫినాలే ఆఫ్ నీతోనే డాన్స్ 2.0. అది కొరియోగ్రాఫర్ అయిపోయింది, ఫ్లోర్ మేనేజర్ అయిపోయింది, ప్రాపర్టీ మేనేజర్ అయిపోయింది, లైట్ మ్యాన్ అయిపోయింది, లాస్ట్ కది ఎడిటర్. ఇప్పుడు ఎడిటర్. What not? He's everything. His aura is eternal.
ఆ అబ్బాయి నాకు ఒక వాటర్ లో విషయం కనిపించుంటే నేను నేను చంపేస్తాను ట్విస్ట్ మధ్యలో నా తర్వాత ట్విస్ట్ ఏమనుకో ఆల్రెడీ ముందే విషయం కనిపించేసి ఇంకేదో మూవీలో అది ఇషక్ జాదే ఇద్దరు డాన్సింగ్ నో వై సింగ్ అంటుంది దాంట్లో నువ్వు విజిల్ కొట్టిన నువ్వే కొట్టినావు ఇప్పుడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. choke slam. Choke slam. ఏదో తేడాగా ఉందేంటి?
పిలుస్తుంది 10 నిమిషాలైనా కూర్చుంటావంట నువ్వు పైన కాఫీ ఇస్తే. నేను ఆమె కూర్చుంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మూవీలో స్టెప్ ఏమో చుమ్మా అంటే వేరే స్టెప్ వేస్తామని చుమ్మా ఏంటి ఉట్టికి చెప్పా నేను మనం మూవీ స్టెప్ వేద్దామని చెప్పి. ఐఎమ్ జస్ట్ డూయింగ్ చెప్పలేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్. చచ్చిపోయింది రాజు. సాంగ్ లేదు ఇక. రాజు మాత్రం చేసుకుంటే ఇది రొమాంటిక్ సాంగ్. స్పూన్ అంట ఉండు. మొత్తానికి మా ఫైనల్ పర్ఫార్మెన్స్ కి నా డ్రెస్ రిహార్సల్స్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ పోయి మేము స్టేజ్ పైన రిహార్సల్స్ కూడా చేయాలి. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, ఏం ఎక్కువ లేవు, చిన్న చిన్న చేంజెస్. కొంచెం ఇట్లా దించేసి ఇది కూడా చేతుంది అన్నమాట. ఇట్లా వస్తుంది ఇది. సో ఓవరాల్ ఇట్లా కనిపిస్తుంది. రూలర్ బాగుంది డ్రెస్, నాకు నచ్చింది.
హెయిర్ స్టైల్ ఇట్లనే పెడతా, వెట్ లుక్. కింగ్ లెక్క కనిపించలేదు. ఏ క్వీన్ చూడు బాగా తిని ఇప్పుడు రెస్ట్ తీసుకొచ్చాను. రెస్టింగ్ టైం. కింగ్ ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు, నిలబడి ఉంటాడు, పని లేకపోయినా నిలబడి ఉంటాడు కింగ్. ఇంకా ఇంట్లో బాసనలు ఉన్నాయి మర్చిపోయాను. మజాక్ చేస్తున్నావు. మేము ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసినాం అనమాట. బయటికి రాగానే ఒక అంటాడా, ఏమ్రా రాత్రి పూట బయటకు వచ్చి ఏమ్రా రాత్రి పూట బయటకు వచ్చినావు అంటే, భయం లేదా రాత్రి పూట బయటకు వచ్చినావు అంటే, పెళ్ళం భయం లేదా నీకు అంటే, ఎందుకు భయం? ఇంట్లో బట్టలు పిండినా, బాసాలు తోమినా, ఇల్లుకి అన్ని చేసిన, నీకెందుకు భయపడతా ఇప్పుడు నువ్వు భయపడాలరా పోయి, నేను భయపడతాను, అన్ని పనులు చేసి వచ్చిన అన్నట్టు గట్ల అనమాట. అంత అయినా వేసుకొని వస్తుంది. రెడీ రెడీ. సో మొత్తానికి మన ఫైనల్స్ కోసం స్టేజ్ రిహార్సల్ చేస్తున్నాము. సగం బట్టలు వేసుకొని చేస్తున్నా, బట్ ఫస్ట్ టైం ఇప్పుడు స్టేజ్ పైన చేస్తున్నాం. విష్ మీ ఆల్ ద బెస్ట్. ఒక్క రోజు కూడా స్టార్టింగ్ లాంచ్ టైంలో ఒక రీల్స్ చేసాము, అదైన తర్వాత ఒక్క రీల్స్ కూడా దూరంగా ఉండు. ఫస్ట్ పిక్చర్ చెంకి దూరంగా ఉండు. సెంకి రాజా సెంకి రాజా చంకా చంకా చంపీరే చింగారి చింగారే ఫైనల్లీ ఫర్గెట్ మీ. సో మొత్తానికి ద డే హస్ కమ్, వి ఆర్ ఆన్ ద స్టేజ్. సో ఫైనల్స్ వచ్చేసినాము. ఫైనల్ డే ఇవాళ స్టేజ్. ఓన్లీ 5 పర్ఫార్మెన్సెస్ అండ్ దాంట్లో ది బెస్ట్ విల్ విన్. అండ్ ఫింగర్ క్రాస్, జస్ట్ వి ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లర్న్. ఏదైతే మా మాస్టర్ మాకు నేర్పించిందో అది ఇంప్లిమెంట్ చేస్తాం. చమ్కీ చెంకి రాజా నాన్ చమ్కీ ఈడ చూడు, కృష్ణ మోగ కృష్ణ ఆడ కృష్ణ ఆహా కృష్ణ, వీళ్ళు కృష్ణ గడ్డ వేసుకున్నాం, అసలు కృష్ణ వీడు. రియల్ కృష్ణ నాటీ బాయ్. He told me that after finale I'll not forget me. He told my name is Akshita Didi. My style also not. మర్చిపోతే నువ్వు మర్చిపోవు కదా, ఎక్కడైనా కలిస్తే మాట్లాడతావు కదా. సరే 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 ఇక్కడ పెట్టి. సరే సరే. ఏంటిలో నువ్వు ఇక్కడ పెడతావా? ఇప్పుడు భయపడుతూ ఇవి ఎక్కడ వచ్చేసావు? ఏం జరుగుతున్నావు అంత సీరియస్ గా? అరే రాజు లాంటి లవ్ స్టోరీ సూపర్ ఉంది. అవును సో చూసారా పర్ఫార్మెన్స్ అద్రిపోయింది కదా. రూలర్ అంటే ఒక రూలర్ లాగే పర్ఫామ్ చేశారు. గూస్ బంప్స్ నాకైతే వచ్చినాయి, మీకు వచ్చినాయా కామెంట్ లో చెప్పండి. సో నా దృష్టిలో నీతోనే డాన్స్ 2.0 విన్నర్ అయితే ఇట్స్ అఫ్ కోర్స్ విశ్వ అండ్ నైని.
అండ్ రన్నర్ విన్నర్ అని ఏం ఉండదు. ఆ లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఐ కౌంట్ హిమ్ యాజ్ అ విన్నర్ ఓన్లీ. సో నాకైతే విశ్వ ఇస్ అ విన్నర్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ విశ్వ టు మై వీడియో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో 100% ఒక కాంపిటీషన్ అనగా ఒక్కళ్ళే గెలుస్తారు, కప్ ఒక్కరికే వస్తుంది. బట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to congratulate Amardeep and Teyashvi. Congratulations. శ్రద్ధ అన్నట్టు రన్నర్ విన్నర్ అనేది విన్నర్ ఓవర్ ఒక్కళ్ళే ఉంటారు. అండ్ సెకండ్ ప్లేస్ వరకు వచ్చినట్టు ఆల్మోస్ట్ ఐఎమ్ ఆల్సో విన్నర్. ఎందుకంటే నాకు నేను విన్నర్ గానే తీసుకుంటున్నా, సాంగ్ కూడా రూలర్ గానే తీసుకున్నా. ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఈ ఫైనల్ ఎపిసోడ్ దాకా ఎప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లో వచ్చాను అంటే ఐ టేక్ ఇట్ యాజ్ అ విన్నర్ ఓన్లీ. అంతేకాకుండా ఇంత పెద్ద జర్నీలో ఎక్కడ ఇంత ఇంజురీ కాకుండా ఫైనల్ వరకు వచ్చినంటే ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఐ రీచ్ టిల్ ఫైనల్స్. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చిన ప్రతి పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఫినాలే లెవెల్లోనే ఇచ్చిండ్రు. ఓకే, సో ఐ ట్రూలీ చెప్పాలంటే ఐ కెనాట్ కంపేర్ యువర్ డాన్స్ విత్ ఎనీబడి. మీరు చేసిన డాన్స్ కానీ మీరు చేసిన లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే బేసిక్ గా ఎవరితో కంపేర్ చేయను, చేస్తామని పక్కకు పెడితే నేను ఎప్పుడు ఎట్లా అంటే మాకు మేమే కాంపిటీషన్ గా పెట్టుకుంటుండే. ఎప్పుడు మొన్న డాన్స్ ఇట్లా చేసినాం, ఈసారి ఇట్లా చేయాలి, నువ్వు ఇట్లా చేసినావు, ఇంకా నీకన్నా ఎనర్జీగా నేను చేస్తా. కాంపిటీషన్ లెవెల్ ఇంకా పెంచిండ్రు. నేను చాలా డాన్స్ షోస్ చూసిన కాబట్టి నేను యాజ్ అ వ్యూవర్ గా చెప్తున్నా. నీ వైఫ్ లాగా నిన్ను పొగడాలి అని కాదు. నీకు తెలుసు నీ ప్లేస్ లో ఇంకెవరైనా బాగా చేసినా నేను ఫస్ట్ వాళ్ళనే పొగడతా. కాబట్టి నాకు మాత్రం మైనే విన్నర్ అండి. సో ఎనీహౌ నీతోనే డాన్స్ 2.2 ఈ బ్లాగ్ తో ఫినిష్. అండ్ శ్రద్ధ బ్లాగ్స్ లో మళ్ళీ తన రెగ్యులర్ బ్లాగ్స్. అదొకటే బాధ ఉంది, మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ లు ఉండవు, మళ్ళీ అదంతా ఉండదు. సో కొత్త బ్లాగ్స్ తో మేము ముందు ఉంటుంది. ఇలాగే శ్రద్ధని మీరు లవ్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై పెళ్ళాం ఛానల్. ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో, ఛాలెంజ్ పిల్లలతోనా విశ్వతోనా నా గురించా ఏంటో అది కూడా కామెంట్ చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇవన్నీ చేస్తున్నా కదా. సో మళ్ళీ కొత్తగా మీ ముందుకు రావాలంటే మీరు ఏం చూడాలనుకుంటారో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. కొడుకు బర్త్డే ఉన్నప్పుడు అమ్మకే బర్త్డే అది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్యూ. ఫ్రూట్స్ మధ్యలో మా ఫ్రూట్ ఎంత బాగా నవ్వుతుంది. గోపాల బాలుడం